Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hi all, my name is Ramchandran. I am the certified coach in English and soft skills with more than 20 years of experience. ఈ వీడియోలో చాలా మందికి కష్టమైన టాపిక్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. గ్రామర్ భాగంగా ఈ డైరెక్ట్ని, ఇండైరెక్ట్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎటువంటి రూల్స్ ఉన్నాయి, అవన్నీ సింపుల్గా ఈజీగా చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే ఇంత ఈజీగా మీరు డైరెక్ట్ స్పీచ్ని, ఇండైరెక్ట్ స్పీచ్ని ఐడెంటిఫై చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా సక్సెస్ఫుల్ అవుతారు. సో ఆల్ ద బెస్ట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మనం ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్ నుంచి థర్డ్ పర్సన్కి మనం వాడతాం. సో ఇప్పుడు నేను మీకు చెప్తే అది డైరెక్ట్ స్పీచ్. మీరు ఇంకెవరికన్నా నేను కన్వే చేసిన మెసేజ్ని చెప్తే ఇండైరెక్ట్ అవుతుంది. సో ఇది మనం రిపోర్టింగ్కి వాడతాం కాబట్టి డైరెక్ట్ స్పీచ్ని, ఇండైరెక్ట్ స్పీచ్ని రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం. సో ఈ యొక్క 5 ఎగ్జాంపుల్స్తో మొత్తం డైరెక్ట్ స్పీచ్లో ఉన్న అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా మనం ఐడెంటిఫై చేసి ఇండైరెక్ట్ని కనుక్కోవచ్చు, ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ని మనం కనుక్కోవచ్చు, ఇవన్నీ మనం చూద్దాం. రైట్? ఎస్. సో ఇక్కడ డి డైరెక్ట్, ఐ ఇండైరెక్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఈ కొటేషన్స్లో ఏదైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఎక్కడైనా సరే మీరు నోట్బుక్లో కానీ ఎక్కడైనా బుక్స్లో కానీ కొటేషన్స్లో ఉంది అంటే అది డైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ స్పీచ్ని మనం ఇండైరెక్ట్గా మనం కన్వర్ట్ చేస్తాం. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి మనం మార్చే ప్రాసెస్లో ప్రెజెంట్ ఫామ్ ఎప్పుడు పాస్ట్ ఫామ్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెజెంట్ విల్ చేంజ్ టు పాస్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకవేళ పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లో వాడతాం. ఫ్యూచర్ ఉందనుకోండి, విల్, వాటికి పాస్ట్ ఫామ్ వుడ్. అలాగే కొన్ని వర్డ్స్ క్యాన్కి పాస్ట్ ఫామ్ కుడ్, షాల్కి షుడ్, మేకి మైట్, ఇట్లా మనం చేంజెస్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కొటేషన్స్లో స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉంటుంది. గ్రామర్ భాగంగా ఇండివిజువల్గా సెపరేట్గా ఉన్న ఐ ఎప్పుడు క్యాపిటల్గా మనం రాయాలి. అది గ్రామర్ రూల్. ఓకే. సో ఇక్కడ రాజ్ సెడ్ అంటే ఈ డైరెక్ట్ వర్డ్స్ ఎవరు చెప్తున్నారు ఇక్కడ? రాజ్. సో స్పీకర్, సబ్జెక్ట్. సో ఐ యామ్ రైటింగ్ నౌ, నేను రాస్తున్నాను. ఐ యామ్ రైటింగ్ నౌ ఏమవుతుంది? ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇండైరెక్ట్లో ఐ విల్ బికమ్ హీ బికాస్ వీఆర్ అడ్రస్సింగ్ ఇట్ టు థర్డ్ పర్సన్. సో రాజ్ సెడ్, ఈ కామా బదులుగా దాట్ వాడతాం. ఐకి ప్లేస్లో హీ వచ్చింది. అదే ఒక్కళ్ళు ఇక్కడ రమ్య ఉంటే షీ వస్తుంది. హీ. ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్ బికమింగ్ హియర్ వాజ్ రైటింగ్. నౌ విల్ బికమ్ టు దెన్. ఇది రూల్. ఇంకొకటి ఏంటంటే, మనకి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ మనకి పాస్ట్లో ఉంటేనే మనకి ఏవైతే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉన్నాయో డైరెక్ట్ విల్ బికమ్ ఇండైరెక్ట్లో పాస్ట్ ఫామ్. ఒకవేళ సబ్జెక్ట్ స్పీకర్ ఏదైతే కన్వే చేసేది ఉందో వర్బ్, అది ప్రెజెంట్లో ఉంటే సేమ్ ఫామే ఉంటుంది. అది కూడా చూద్దాం లాస్ట్లో. నౌ ఉంటే దెన్, దీస్ ఉంటే దోస్, బిఫోర్ ఉంటే ఎగో ఇండైరెక్ట్లో, నవ్వే డేస్, దీస్ డేస్. ఓకే. నెక్స్ట్, టుమారో ద నెక్స్ట్ డే, టుడే దట్ డే, ఎస్టర్డే ద ప్రీవియస్ డే. ఇవి చేంజెస్ మనం గమనించాలి. ఇప్పుడు ఈ రిపోర్టెడ్ వర్బ్ ఏదైతే ఉందో అన్నీ ఇక్కడ పాస్టే ఉన్నాయి. ఓకే. ఇవి ఇక్కడ అన్ని పాస్ట్ ఉన్నాయి కాబట్టి ఏదైతే మన ప్రెజెంట్లో ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్ ఉందో పాస్ట్ ఫామ్గా మనం చూస్తాం. లాస్ట్లో ప్రెజెంట్ ఫామ్ ఎగ్జాంపుల్ కూడా మీతో కన్వే చేస్తాం. ఓకే. రైట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్ చేంజింగ్ టు పాస్ట్ కంటిన్యూస్. సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే, ఐ హ్యావ్ డన్ ఇట్ 5 minutes బిఫోర్. సో ఐ హ్యావ్ డన్ ఇట్ present perfect. So it has to change to
past perfect. So he said that he had done it 5 minutes ago. So before అనేది ago అయింది. Right. Next, she said, I will come tomorrow. She said that she would come. The tomorrow will become next day. So will past form would become would here. That is the change to be noted. Next, you said, I play here today. So simple present is changed to simple past. You said that he played there that day. Okay, got it? Yes. Ram said, I bought these items yesterday. So this is simple past. So past will change to past perfect. Ram said that he had bought. These will change to those items. Yesterday will change to the previous day. So these are the rules to be noted while we are writing competitive exams or for కాంపిటేటివ్ ఇంగ్లీష్ పర్పస్, రైట్? సో మాట్లాడేటప్పుడు కూడా ఈ రూల్స్ మనం ఐడెంటిఫై చేసుకుంటే మనం అదే విధంగా కన్వే చేయగలుగుతాం. మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరితోనైనా మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ వాడినప్పుడు మనకి ఇంగ్లీష్ పట్ల కమాండ్ ఉంది అని మనకి బాగా వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. వీటితో పాటు ఇందాక చెప్పుకున్నట్టు ఇది చాలా మందికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతా కూడా ఉంటారు. మనం ఏమనుకున్నాము, ఏ ఫామ్ అయితే ఉంటుందో వాటికి పాస్ట్ ఫామ్ ఇండైరెక్ట్లో ఉంటుందని చూసాం. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ సెడ్ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. అక్కడ మనకి టెన్స్ మారదు, ఎందుకంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్, యూనివర్సల్ ట్రూత్. సో అలాంటి అప్పుడు సేమ్ ఫామే ఉంటుంది, రైట్? ఓకే. నెక్స్ట్, సపోజ్ ఇక్కడ మనకి సేస్ ఉందనుకోండి. ఇక్కడ సపోజ్ అన్నిటికీ నేను సేస్తో ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు పాస్ట్ ఉంది కాబట్టి రిపోర్టింగ్ వర్బ్, వీటి పాస్ట్ ఫామ్ చూసాము ఇంతకుముందు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సేస్ ఉంటే ఆర్ సేస్ టు ఉంటే ఇండైరెక్ట్లో ఏమొస్తుంది? రాజ్ సేస్ ఐ ఆమ్ రైటింగ్ నౌ. సో ఇది ప్రెజెంట్ ఉంది కాబట్టి వీటి ప్రెజెంట్ ఫామే వస్తుంది ఇండైరెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్ సెడ్ దాట్ హీ, ఇక్కడ యామ్ ప్రెజెంట్ ఏదైతే ఉందో ఈజే వస్తుంది, ఇక్కడ వాజ్ రాదు. ఇది పాయింట్ టు బి నోటెడ్. ఓకే, ఈ రిపోర్టింగ్ వర్బ్ ఇక్కడ ఏదైతే సెడ్ ఉంటేనే ఆర్ టోల్డ్ ఉంటేనే వీటి పాస్ట్ ఫామ్ అని ఇండైరెక్ట్లోకి వస్తుంది. అదే ఒకవేళ ప్రెజెంట్ ఉంటే రాదు. సేమ్ సబ్జెక్ట్ మారుస్తాము అండ్ ప్రెజెంట్ ఫామ్ ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్తోనే మనం రిలేట్ చేస్తాం. ఇక్కడ సేస్ ఉంటే ఐ హ్యావ్ డన్ ఇట్ ఉంటే ఇక్కడ హీ సేస్ దాట్ హీ హ్యాస్ డన్ ఇట్. షీ సెడ్ ఐ విల్ కమ్. ఇక్కడ సేస్ ఉంటే షీ సేస్ దాట్ షీ విల్ కమ్ ద నెక్స్ట్ డే, రైట్? ఎస్. యూ సెడ్ ఐ ప్లే హియర్. ఇక్కడ సెడ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లేడ్ వచ్చింది. ఇదే సేస్ ఉంటే యూ సెడ్ దాట్ హీ ప్లేస్ దేర్. రామ్ says I bought these items. Ram says that he, okay, same tense ఉంటుంది, bought those items. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ says to ఉంటే ఇండైరెక్ట్లో tells అవుతుంది. said to ఉంటే ఇండైరెక్ట్లో told ఉంటుంది. said to said ఉంటేనే డైరెక్ట్ ఫామ్కి పాస్ట్ ఫామ్ వాడతాము. says to says ఉంటే వాటి ప్రజెంట్ ఫామ్ని మన సబ్జెక్ట్ మార్చి చేస్తాం. సో ఇది మనకి ఈజీగా డైరెక్ట్ ఇండైరెక్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తే మీకు క్లారిటీ వచ్చి ఆ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ని బాగా వాడతారు. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్టే ట్యూన్డ్. ఆల్ ది బెస్ట్.